శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్క, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ ఒకటైనా, రెండైనా, మూడైనా, నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్క, అందులో ఏ అనుమానం లేదు, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు. కానీ బంగారమ్మ సొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది.